నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పు అధ్యయనంపై ఏపీ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై డిమాండ్లు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన పిఏ బాలాజీ కుమార్ యాదవ్ కు సిట్ అధికారులు తాజాగా నోటీసులు ఇచ్చారు. ఎన్నికల వేళ జగ్గయ్యపేట వద్ద టోల్ గేట్ సమీపంలో 8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఇండోర్ లో బాలాజీ అరెస్ట్ అయిన వేళ తాము సీజ్ చేసిన 3,50,00,000 సొమ్ము లిక్కర్ స్కామ్ దేనని భావిస్తున్నామని, దీనిపై సమాధానమివ్వాలని సిట్ పేర్కొంది. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ వైసీపీ నేత రోజాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేనా డాష్ అంటూ రోజా మాట్లాడుతున్నారు. ఆమె ఆడదా, మగదా? జగన్ కూడా ఆమె కొడుకేనా? చంద్రబాబు వయసెంత? రోజా వయసెంత? వైసీపీలో కొందరు కాపు నేతలను ఉసుగొలిపి దమ్ముంటే అరెస్టు చేసుకోవాలని సవాలు విసురుతున్నారు. ఒక్కొక్కరు వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేశారు. జగన్ కూడా త్వరలో అరెస్టు చేస్తారని ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన చారిత్రాత్మకంగా మారిందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ మొదలైందని అన్నారు. కులగణన సర్వే ఆధారంగానే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు వర్తింపజేయాలని నిర్ణయించామని కూడా చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్లైట్ మోడ్ సీఎం అని ఎద్దేవా చేశారు. ఆయన ఈ రోజు కూడా ఢిల్లీకి వెళ్తున్నారని, ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినా రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్ భవన్ లో ఉన్న నేతలతో పాటు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని అన్నారు. ట్యాపింగ్ ఇష్యూలో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం పక్కా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో నితీష్ కుమార్ ను తప్పించి సొంత పార్టీ నేతను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలని బీజేపీ భావిస్తుందని, అందుకే జగదీష్ ధన్కడ్ తో రాజీనామా చేయించిందని ఆర్జేడీ ఆరోపించింది. నితీష్ కుమార్ ను అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మార్చడానికి వీలుగా ధనకడ్ లో రాజీనామా చేయించారని ఆర్జేడీ చీఫ్ విప్ అఖ్తారుల్ ఇస్లాం షాహీన్ అన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఖాయం కావడంతో వారిలో నిరాశ పెరిగిపోయిందని అన్నారు. రెండో రోజు విపక్షాలు ఆందోళనలు కొనసాగించడంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. బీహార్ ఓటర్ జాబితా రివిజన్స్ పై కేంద్రానికి వ్యతిరేకంగా చర్చకు డిమాండ్ చేశాయి. దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ చర్చకు మేం సిద్ధంగా ఉన్నామని చెప్పినా సభను ఎందుకు సజావుగా సాగనివ్వడం లేదు, ఈ డబుల్ స్టాండర్డ్స్ తప్పు, మీరు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అటు రాజ్యసభ సైతం రేపటికి వాయిదా పడింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే దేశాలను యుఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహం హెచ్చరించారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే ఇండియా, చైనా, బ్రెజిల్ వంటి దేశాల విషయంలో ట్రంప్ విసిగిపోయారు. ఆయన ఆయా దేశాలపై 100% టారిఫ్స్ విధించనున్నారు. మీరు తక్కువ ధరకు ఆయిల్ కొని యుద్ధం కొనసాగించేందుకు సహకరిస్తే అమెరికా మీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని ఓ ఇంటర్వ్యూలో హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సంచలన ఆరోపణలు చేశారు నటి మారియా ఫార్మర్. ప్రపంచ వ్యాప్తంగా జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ఫైల్స్ విడుదల చేస్తానంటూ ఆయన ఇచ్చిన హామీ ట్రంప్ మెడకే చుట్టుకుంటుంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కోరిన ఆమె తనకు ఓ సందర్భంలో ట్రంప్ ఎదురుపడగా అసభ్యకరంగా చూశారని ఆమె అన్నారు. 100 ఏళ్లకోసారి వచ్చే అత్యంత దీర్ఘకాల సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 2, 2027న సంభవించనుంది. ఇది దాదాపు 6 నిమిషాల 23 సెకండ్ల పాటు కొనసాగనుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయడంతో భూమిపై పగటి సమయంలోనూ రాత్రిలా కనిపించనుంది. భారతదేశం మినహా దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది. 2114వ సంవత్సరం వరకు మళ్లీ ఇలాంటివి సంభవించవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూరోపియన్ యూనియన్ ఆంక్షలు, అంతేకాకుండా పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా నుంచి చమురు దిగుమతులపై భారతదేశం
ధృవీకరించారు. మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఆమె షూటింగ్ లో జాయిన్ అయినట్లు ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో ఆమె శ్లోక అనే పాత్రలో నటిస్తున్నారని, ఆమెకు స్వాగతం అంటూ పోస్ట్ పెట్టారు. ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో 15 ఏళ్ల టీనేజ్ హాకీ క్రీడాకారిణిపై కోచ్లే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నివ్వెరపరుస్తుంది. ఈ కేసులో 4 హాకీ కోచ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణం రూర్కెలాలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్ లో చోటు చేసుకుంది. జూలై 3వ తేదీ సాయంత్రం స్థానిక స్టేడియంలో కోచింగ్ సెషన్ ముగిసిన తర్వాత 4 కోచ్లు ఆ క్రీడాకారిణిని ఓ లాడ్జ్ కి తీసుకెళ్లారు. అక్కడ వారు తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.